డ్రైవర్స్ యూనియన్ సెక్రటరీ భాష మనతో ఉన్నారు. అసలు 13 రోజులు షూటింగ్ అయితే ఆపేశారు. ఇప్పటి వరకు ఎంతవరకు వచ్చింది సార్? సార్ దాదాపు ఈ రోజుకి 13 రోజులు అవుతుంది మేము నిరసన వ్యక్తపరిచి. అయితే ఈ 13 రోజుల్లో కూడా చాలాసార్లు పలుమార్లు ఫెడరేషన్ తరఫున ఛాంబర్కి వెళ్ళాం, అన్నీ మాట్లాడాం. ఎన్ని చర్చలు జరిపినా కూడా విఫలంగా ఉన్నాయి. ఎందుకు విఫలమవుతున్నాయంటే వాళ్ళు పెట్టిన కండిషన్స్ కార్మికులు ఎవరు కూడా ఒప్పుకునే పరిస్థితులు లేరు. అలాంటి ప్రమాదకరమైన కండిషన్స్ పెట్టారు కాబట్టి అలాంటి కండిషన్లు ఒప్పుకొని పనిచేస్తే మేము నష్టపోతామే తప్ప మాకు ఎటువంటి లాభం కూడా ఉండదు. లాభం రాకపోతే పర్వాలేదు, కానీ నష్టపోయి పనిచేయాలంటే ఏ కార్మికుడు కూడా సిద్ధంగా ఉన్నాడనేసి మీ విధంగా మీకు తెలియజేసుకుంటున్నాం. సార్ వాళ్ళ పెట్టిన ఆ 9 కండిషన్లు ఏంటి? టోటల్గా 5 కండిషన్లు ఒప్పుకుని ఆ 4కి ఒప్పుకోలేదు కదా, ఆ 4 కండిషన్లు ఏంటి సార్? ఇప్పుడు దాదాపు 9 కండిషన్లు పెట్టారు. వాటిలో మనం రోజు చర్చలు జరిపితే ఒక 5 క్లియర్ అయిపోయినాయి. మిగిలిన 4 కండిషన్లు ఏంటంటే, మొదటి కండిషన్ మేము ఎవరినైనా పెట్టి పని చేసుకుంటాం, ఎక్కడ మనం ఏదైనా సరే బయట రోడ్డు నుంచి మేంతో పని చేసుకుంటాం అని చెప్పేసి వాళ్ళు పెట్టారు. అలాంటి కండిషన్ మీరు ఎవరినైనా పని చేసుకుంటే ఇక్కడ మిమ్మల్ని కలమ తమని నమ్ముకొని బతుకుతుందా 13 కార్మికులు ఏమైపోవాలి కాబట్టి ఆ కండిషన్ కూడా ప్రమాదకరంగా ఉంది కాబట్టి దానికి ఒప్పుకుంటలేం. రెండో కండిషను 9 to 9 కాల్ షీట్ అంటున్నారు. ఇప్పుడు ఇప్పటివరకు 6 to 6 కాల్ షీట్ ఉండేది మాకు. అలా కాకుండా 9 to 9 అంటే 12 గంటలు కాకుండా 18 గంటలు పని చేసుకుంటాం, సింగిల్ కాల్ షీట్ ఇస్తామంటున్నారు. ఇప్పుడు 1195 రూపాయలు ఇస్తున్నారు, 12 గంటలు పని చేసి అని 16 గంటలు చేస్తున్నారు. ఇప్పుడు 16 గంటలు 20 గంటలు చేసుకుంటాం, అదే 1195 రూపాయలు ఇస్తామనేసి తెలియజేసుకుంటే ఎలా పోతాం అనేది ఆ కండిషన్ కూడా ఒప్పుకునే పరిస్థితుల్లో మేము లేము. ఇంకో కండిషన్, ఎప్పుడైనా సరే సెలవు దినాల్లో ప్రతి సండే ఎప్పుడైనా మేము పనికి వెళ్తే ఉండే కాల్ షీట్ని డబల్ కాల్ షీట్ ఇచ్చేటోళ్ళు. ఇప్పుడు ఇక ముందు అది కూడా ఇవ్వము, సండే కూడా మీరు సింగిల్ కాల్ షీట్కి పని చేయాలని చెప్తున్నారు. కాబట్టి దయచేసి మేము మా సింగిల్ కాల్ షీట్కి పని చేయలేము, మేము ప్రమాదకరంగా నష్టపోయే పరిస్థితి ఉంది. మాకు ఎలాంటి విధంగా కూడా దానివల్ల మేము కష్టపడ్డ దానికి ప్రతిఫలం రావట్లేదు. కాబట్టి దానికి ఒప్పుకునే పరిస్థితి ఏ కార్మికుడు లేడండి. 3 చెప్పారు. ఇంకొక అదే 2 కండిషన్లు అదే ఉన్నాయి. ఇప్పుడు మన ఇక్కడ ఏంటంటే 1500 నుంచి 2000 లోపు ఉన్న వాళ్ళకి మాత్రం పెంచుతాము, ఆ పైన ఉన్న వాళ్ళకి పెంచడానికి లేము అని చెప్పారు. దానికి కూడా ఒప్పుకుంటలేము సార్. అంటే ఇప్పుడు నార్మల్గా డైరెక్టర్లు చెప్పడం, ప్రొడ్యూసర్లు చెప్పడం ఏంటంటే, వాళ్ళు ఉదయాన్నే 3 o'clock వస్తారు, మళ్ళీ 6-6:30 కల్లా లొకేషన్కి ఉండిపోయి ఇంకా ఆ తర్వాత మొత్తం ఖాళీగానే ఉంటారు, మళ్ళీ సాయంత్రం వెళ్ళిపోయినప్పుడే వాళ్ళ వర్క్ ఉంటుంది అని చెప్పడం జరిగింది. వాళ్ళు దాని మీద అది పూర్తిగా అబద్ధం సార్. దాన్ని నేను ఖండిస్తున్నాను. ఎందుకంటే ఒక్కొక్క సినిమాకి పనిచేస్తే దాదాపు 30 నుంచి 40 వెహికల్స్ ఉంటాయి సార్. వాటిలో ఏదో ఒక 3-4 వెహికల్స్ అక్కడ పొద్దున్నే పెట్టుకొని సాయంత్రం వరకు ఉంటాయంటే దానికి కూడా కారణం ఎందుకంటే ఆ ఒక్క వాహనంలో మన సినీ పరిశ్రమకు తగ్గ ఏవి పరికరాలు ఉంటాయి, ఆ పరికరాలు దింపలేరు కాబట్టి ఆ వెహికల్స్ కూడా ఉంటాయి. మిగతా వాహనాలు అన్నీ కూడా వీళ్ళ ఏం అవసరం వస్తే అది బయటికి పోయి తిరగడానికి సిద్ధంగా ఉంటారు సార్. ఎవరు కూడా అక్కడ ఖాళీగా ఉండరు. కావాలంటే ఎప్పుడైనా షూటింగ్ జరిగే సమయంలో మీరు కావాలంటే పాత్రికేయ మిత్రులు వచ్చి చూసుకోగలరని చెప్పి మనం చేసుకుంటాం మీకు. అలాగే ఇప్పుడు ఆర్టిస్టులు ఉంటారు, ఆ ఆర్టిస్టులు వాళ్ళ కారుల్లో వచ్చినా సరే మీరు ఆపుతారు అని చెప్పి చెప్పడం జరిగింది. అది ఎంతవరకు కరెక్ట్ సార్? అది కూడా పూర్తి అబద్ధం సార్. ఎవరైతే ఆర్టిస్టులు వాళ్ళ సొంత వాహనాలు వస్తే మేము ఎవరిని ఆపలేదు. అలా అంటే మీరు చూడండి, ఇప్పుడు చిరంజీవి గారు సొంత వాహనంలో వస్తున్నారు, పెద్ద హీరోలు హీరోయిన్లు సొంత వాహనాలు వస్తున్నారు. ఎవరైనా ఆపిన దాఖలాలు ఉంటే మీరు చెప్పండి బహిరంగంగా. ఎందుకు అబద్ధాలు చెప్పి మా మీద బురద చల్లుతున్నారు? మేము ఎవరిని ఆపుతున్నామంటే మా యూనియన్ సభ్యుడు కాకుండా మా పొట్టగొట్టి బయట నుంచి తెచ్చుకొని అడ్డ మీద వాహనాలు తెచ్చి వాళ్ళు తిప్పుతున్నారు, వాళ్ళని ఖండిస్తున్నాం తప్ప వాళ్ళు సొంత వాహనాలు వస్తే మాకు నొప్పి ఏముంది సార్? ఎవరిని రావద్దన్నాం, అలా రావద్దని అడ్డుకొని ఉంటే ఇంతవరకు ఏ హీరో హీరోయిన్ కూడా సొంత వాహనాలు ఉండేవి కాదు కదా. అక్కడ ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు, బురద చెల్తున్నారు? ఇది పూర్తిగా అబద్ధం అని చెప్పి ఈ విధంగా మీకు తెలియజేసుకుంటున్నాం సార్. అలాగే మార్నింగ్ 6 to 6 కాల్ షీట్ అనేది ఇప్పుడు వరకు జరుగుతుంది. వాళ్ళు ఏమంటున్నారంటే 6 to 6 వచ్చినా సరే 9 o'clock షూటింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి 9 to 9 ఇప్పుడు పెట్టడం జరుగుతుంది అంటున్నారు. దాన్ని మీరు వద్దంటున్నారు ఆ కండిషన్. మరి అలా అయితే ప్రొడ్యూసర్ లాస్ అవుతారు కదా, మరి వాళ్ళ ప్రకారంగా ఆలోచించట్లేదా? అయితే ఒక విషయం చూడండి సార్, ఇక్కడ వాళ్ళు 6 to 6 కాల్ షీట్ అన్నా 9 to 9 కాల్ షీట్ అన్నా మేమైతే ఉదయాన్నే 4 గంటలకు లేసి 5 గంటల పోక తప్పదు. ఇక్కడ షూటింగ్ లేట్ అవుతుంది, 9కి 10కి స్టార్ట్ అవుతుంది అంటే మీ ఆర్టిస్టుల ప్రాబ్లం, అంటే మీ డైరెక్టర్ల ప్రాబ్లం, మీ టెక్నికల్ ప్రాబ్లం. అది మా కార్మికులకు సంబంధం లేని విషయం. కావాలంటే మేము 5 గంటలకు వస్తాం, 5 గంటలకు షూటింగ్ స్టార్ట్ చేసుకోండి. మీరు నష్టపోతున్నారంటే కారణం కార్మికులు కాదండి, ఆ పైన ఉన్న బడాబాబులు అని చెప్పేసి మీ విధంగా తెలియజేసుకుంటున్నాం. ఇంక ఈ సమ్మె అలాగే కొనసాగుతూ ఉంటే, అంటే మీరు ఒప్పుకోకపోతే వాళ్ళు ఒప్పుకోకపోతే ఈ సమ్మె అలాగే కొనసాగుద్దా, లేదా దీనికి ఎండ్ పాయింట్ ఎప్పుడైనా పెట్టే అవకాశం ఉందా?
సార్ ఇది మళ్ళీ చెప్తున్నా, ఇది సమ్మె కాదు, స్ట్రైక్ కాదు, ఈ నిరసన ఇలాగే వ్యక్తపరుస్తూనే ఉంటాం. ఎందుకంటే కండిషన్లు ఒప్పుకుంటే మేము నష్టపోతాం కాబట్టి ఆ కండిషన్లు ఒప్పుకునే పరిస్థితి లేదు. కాబట్టి వాళ్ళు ఎప్పుడు ఏనాడు లేని విధంగా కండిషన్స్ పెట్టారు, అది వాళ్ళ తప్పు. కాబట్టి యథావిధిగా ఎప్పుడూ లేని కండిషన్లు కొత్తగా పెట్టకుండా ఉన్న కండిషన్లే కొనసాగిస్తూ మాకు చెప్పిన విధంగా 3 సంవత్సరాలకు ఒకసారి 30% వేతనాలు పెంచుతామన్నారు. అవి పెంచిచ్చేస్తే అందరికీ సంతోషంగా ఉంటుందని మా ఆధారంగా చెప్తున్నాం. అలాగే అంటే బయట వాళ్ళని పెట్టుకోవచ్చు అని చెప్పి ఆల్రెడీ అగ్రిమెంట్లో ఉందని చెప్పి ప్రొడ్యూసర్ తెలియజేస్తున్నారు. మీరేమో పెట్టుకోవడానికి వీల్లేదన్నారు. మరి అప్పుడు అగ్రిమెంట్లో సైన్ ఎందుకు చేశారు బయట వాళ్ళని పెట్టుకోవాలని? సార్ మళ్ళీ మీ విధంగా తెలియజేస్తున్న అగ్రిమెంట్లో మేము పెట్టిన సైన్ ఏంటంటే మీ ఇష్టం వచ్చిన వాళ్ళని చేసుకోవడానికి కాదు సార్. మా యూనియన్ సభ్యులు లేకపోతే మీరు ఇష్టం వచ్చిన వాళ్ళని తెచ్చుకోండి అని చెప్పామే తప్ప మమ్మల్ని యూనియన్ సభ్యులు పక్కన పెట్టి మీ ఇష్టం వచ్చిన తెచ్చుకోండి ఏ అగ్రిమెంట్ లేదు. అలా అగ్రిమెంట్ ఏమైనా ఉంటే చూపించమనండి. దాంట్లో ఆబ్లిక్ ఉంటుంది. దాని అర్థం ఏంటంటే మేము లేకపోతే మీరు ఎవరైనా తెచ్చుకోండి. ఇప్పుడు 1000 మంది డ్రైవర్లు ఉన్నాం, 1500 బండ్లు కావాలి. ఈరోజు 1000 మంది అయిపోయారు, 500 మంది లేరు. అవి కూడా మేమే మీకు అరేంజ్ చేస్తున్నాం కదా, మేము ఎక్కడ కాదు. ఇప్పుడు మా కస్టమర్ ఉన్నాయో లేదో మేము అందరినీ అరేంజ్ చేస్తున్నాం. 1500 కాదు 2000 వాహనాలను అరేంజ్ చేసే పరిస్థితిలో మేము ఉన్నామంటున్నాం. మేము ఉండంగా మేము యూనియన్ నమ్ముకొని కలమ్మ తమిళ నమ్ముకొని మేము ఉండంగా బయట వాళ్ళని తెచ్చి మీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా అంటే ఇది మీకు సబబు కాదు. మా పొట్ట కొట్టకనని తెలియజేసుకుంటున్నాం. అంటే ఇన్ని రోజులు ఈ సినీ ఇండస్ట్రీలో ఎప్పుడూ ఇన్ని రోజులు సమ్మె అనేది చేయలేదు. ఆల్రెడీ మీరు మాజీ కదా, మీరు ఎన్ని సంవత్సరాలు వర్క్ చేశారు సార్ ఇక్కడ? నేను యూనియన్కి వచ్చి 33 ఇయర్స్ అవుతుంది. 33 ఇయర్స్ అవుతుంది. 4 ఇయర్స్ లీడర్ చేశాను, యూనియన్ సెక్రటరీగా 4 ఇయర్స్ చేశాను. మా టైంలో కూడా వేతనాలు పెరిగింది. కానీ ఆ రోజు ఉన్న ప్రొడ్యూసర్లు, ఆ రోజు ఉన్న ఛాంబర్ ప్రొడ్యూసర్ అన్ని సానుకూలంగా స్పందించి మేము అడిగిన దాంట్లో కూడా న్యాయబద్ధంగా ఉందని చెప్పి వాళ్ళు ఆ రోజు అగ్రిమెంట్ మీద సంతకం పెట్టించుకొని మాకు పర్ఫెక్ట్లీ పెంచాల్సిన వేతనం 30%, అది రెగ్యులర్ ప్రాసెస్ అని పెంచేశారు. ఇంత అల్లజడి ఎప్పుడు జరగలేదు. ఫస్ట్ టైము ఇన్ని రోజులు సమ్మె జరిగింది అనేది కూడా ఫస్ట్ టైం. సార్ అప్పుడు మీరు ఉన్నప్పుడు ఎంత వేతనం ఇచ్చేవారు సార్? అప్పుడు మేము ఉన్నప్పుడు ఉన్నదానికి 30% పెంచి ఇచ్చారు. అది ఆ రోజు 975 రూపాయలు మనకు పర్సెంటేజ్ పెంచి ఇచ్చారు ఆ రోజు. దాని తర్వాత మళ్ళీ పెరిగింది. ఇప్పుడు ఎంత ఇస్తున్నారండి? 1195 రూపాయలు. మొదటి 6 to 6 కాల్ షీట్ అంటే 12 గంటలు కలిపి 1195 రూపాయలు అంటున్నారు. కానీ 16 నుంచి 18 గంటలు పనిచేస్తున్నాం సార్, అదే కాల వేతనం. ఇంకోటి ఇదే ఛాంబర్లో తిరుపతి ప్రసాద్ గారు ఛాంబర్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఇక్కడ డ్రైవర్కి వచ్చే వేతనం కరెక్ట్ సరిపోవట్లేదన్న ఉద్దేశంతో మీరు ఎన్ని సంవత్సరాలు ఉన్నదే డ్రైవర్ పని చేసుకుంటున్నారు, మీరు కూడా భవిష్యత్తులో ఓనర్ కావాలా, మీరు బండ్లు కూడా కొనుక్కోండి, దీనికి కొంత ఉడతాబత్తిగా మీకు సాయంగా ఉంటుంది, దీని అమౌంట్ ఆ అమౌంట్ అని ఉంది. ఆ రోజు ఓనర్ అసోసియేషన్ బాగా సపోర్ట్ చేసి మా యూనియన్లో డ్రైవర్లందరూ ఓనర్లు కావాలని మంచి సపోర్ట్ చేశాడు. తిరుపతి ప్రసాద్ ఛాంబర్ ప్రెసిడెంట్గా ఉన్న రోజు ఆ రోజు ప్రొడ్యూసర్లు అందరూ ఒప్పించి కూడా డ్రైవర్ పని చేసుకుంటే మా ఇళ్లలో పని చేస్తేనే 30,000 40,000 ఇస్తున్నామయ్యా, మీకు నెలకు 15 రోజులు పని దొరుకుతుంది, 970 చొప్పులు లెక్కేసుకుంటే ఆ రోజు 15,000 16,000 కంటే ఏమి రాదు అని ఆయన దృష్టిలోకి వచ్చి ఆయన ఆలోచించి మా మంచి కోరి మీరు కూడా ఓనర్లు కావాలి. ఒక ఆఫీస్ బాయ్ కూడా ప్రొడ్యూసర్ అయ్యాడు, మీరు డ్రైవర్గా ఎన్నాళ్ళు ఉంటారు, మీరు కూడా డ్రైవర్ నుంచి ఓనర్ కావాలని మా ఓనర్ అసోసియేషన్కి భారీ మద్దతు తెలిపి ఆ రోజు మీ ఓనర్ అసోసియేషన్ ఇక్కడ డ్రైవర్గా పని చేయాలంటే ఇక్కడ ఇన్ని సంవత్సరాలు ఎవరు మనుగడ సాధించరన్న ఉన్న వాస్తవం ఏంటంటే దానితో పాటు మా దగ్గర వెహికల్ ఉంటేనే 10-20 రూపాయలతో 10 రోజులు పని చేస్తే ఒక 20,000 25,000 30,000 వస్తుంది. కాబట్టి ఇన్ని రోజులు నేను 33 సంవత్సరాలు మనుగడ సాధించారు. లేదు 1,000 రూపాయలు బేడతో చేస్తే ఈ 15,000 మించి రాదు. ఏ ప్రొడ్యూసర్ దగ్గర పని చేసినా మాకు 25,000 నుంచి 30,000, ఏ హీరోయిన్ దగ్గర పని చేసినా 40 నుంచి 50,000 రూపాయలు ఇచ్చే పరిస్థితి ఈ రోజు ఉందండి. వాళ్ళందరంగా మాకు మా పిల్లలు చదివించడం కానీ, స్కూల్ ఫీజులు కట్టడం కానీ, హెల్త్ పరంగా అన్ని రకాలు చూసుకునే అన్ని చాలా సౌకర్యాలు కల్పించారు. ఎప్పుడు కూడా దాసనారాయణ గారు సిల్వర్ జూబిలీ ఫంక్షన్కి ఇక్కడికి వచ్చి ఒకటే మాట చెప్పారు, మీరు చేసే పనికి మేము ఇచ్చే వేతనం కరెక్ట్ కాదని 1 అవర్ ఇక్కడ ఇచ్చే స్పీచ్లో వాళ్ళు తెలిపారు. ఒక భారత రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయాలన్నా డ్రైవర్ అనేవాడు ఎలర్ట్గా ఉండి ఆ ప్రమాణ స్వీకారానికి ఆ టైంకి తీసుకొని వెళ్తేనే అది సక్సెస్ అవుతుంది తప్ప అందుకని మీరు డ్రైవర్ లేనిది ఇదే యూనియన్కి మన బోయపాటి శ్రీనివాస్ గారు వచ్చి ఒకటే చెప్పాడు, మీ వెనకాల కూర్చొని కథ స్క్రిప్ట్ మీద ఉంటే ఒక డ్రైవరు చాలా చాకచక్యంగా లొకేషన్ తీసుకెళ్ళి మాకు అన్ని రకాలుగా తోడ్పాటు అందిస్తున్నాను ఎన్నోసార్లు చెప్పారు. అలాగే ఫెడరేషన్ ఇవాళ దాము గారు ఉన్నారు, మా 25 ఇయర్ ఫంక్షన్కి వచ్చి ఆయనే చెప్పాడు చాలా అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్నాను. అప్పుడు కార్మిక మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మా యూనియన్కి వచ్చాడు. 25 ఇయర్స్లో ఒక డ్రైవర్కి ఆయన చేతుల మీదకి 5 లక్షల రూపాయలు చెక్ ఇస్తే ఒక ట్రేడ్ యూనియన్లో 5 లక్షలు చెక్ ఇవ్వడం అనేది మామూలు అసాధారణ విషయం అని ఆ రోజు ఆ డెత్ ఫండ్ ఇవ్వడం అనేది అసాధారణ విషయం అని చెప్పాడు. మా బ్రదర్
20 సంవత్సరాలు హెడ్ కానిస్టేబుల్ చేశాడు. అతను చనిపోతే ఇచ్చిన స్టేట్ గవర్నమెంట్ 8 లక్షల రూపాయలు ఇచ్చింది. ఈరోజు మా డ్రైవర్స్ యూనియన్లో ఒక డ్రైవర్ చనిపోతే 11 లక్షలు ఇచ్చింది. స్టేట్ గవర్నమెంట్ ఒక కానిస్టేబుల్ పనిచేసి చనిపోయిన మా బ్రదరు 8,50,000 ఇస్తే ఇవాళ డ్రైవర్గా ఒక ట్రేడ్ యూనియన్ 11 లక్షలు ఇస్తుంది. ఇవన్నీ ఆలోచించి మా పెద్దలు, మా పక్కంటే ముందు లీడర్లు కానీ ఇప్పుడు చేస్తున్న లీడర్ కానీ అందరూ ఆలోచించి డ్రైవర్ సంక్షేమం కోసం పెట్టుకుని ఇదే ఇక్కడ 5 లక్షలు తీసుకున్నా రిటర్న్ కానీ అతనికి ఆ డ్రైవర్కి భార్య మొత్తాన్ని డబ్బులు వెళ్తున్నాయి తప్ప ఏ డ్రైవర్ ఇక్కడ అన్యాయం చెంది లేదు, న్యాయం చెందుకుంటూ వెళ్తారు. అందువల్లనే 1000 ఒక్కటి నుంచి స్టార్ట్ అయ్యాలి, 1000 మంది దాకా వచ్చింది. ఇవాళ చిరంజీవి గారు ఈ యూనియన్ పెట్టినప్పుడు మాకు ఫోన్ కొని ఇచ్చాడండి. చిరంజీవి గారు ఫోన్ ఇవాళ మా నెంబరు అది చిరంజీవి గారు ఇచ్చిందే. అలాగే చాలామంది పట్టిస్తారు మాకు సపోర్ట్ చేసి. ఆ రోజు ఒక డ్రైవర్, ఒక క్లీనర్, ఒక క్లీనర్ ఎలక్ట్రిసిటీ స్టాక్ చచ్చిపోయిన ఆ పీరియడ్లో ఒక క్లీనర్ చనిపోతే 5 లక్షలు ఇచ్చారు. ఇదే నానిగారు 2 లక్షలు ఇచ్చి ఆదుకున్నారు మాకు. ఇలాగా ఇప్పుడున్న పొడ్యూసర్ కొంతమందికి అవగాహన లేకుండా మోహన్ బాబు గారు ఉన్నారు. ఇవాళ అంటున్నారండి, నేను మైత్రిమూసి పొడ్యూసర్ అంటున్నాడు, మీ షూటింగ్ 9 పెడితే టిఫిన్ బ్రేక్ అని చెప్పి 12కి స్టార్ట్ అవుతుంది. ఇవాళ మోహన్ బాబు గారు సినిమా స్టార్ట్ అయితే 7:00 కాల్ షీట్ తీస్తారండి. ఇవాళ అందుకని 50 సినిమాలు కాదు, ఇంకో 100 సినిమాలు తీసే టాలెంట్ అతనిలో ఉందండి. మీరు తీసే ఈ విధానంలో మార్పు పెట్టుకొని వర్కర్స్ మీద మీరు ఎత్తి చూపడం కాదు. నాయుడు గారు 150 సినిమాలు చేశాడు. ప్రతిరోజు మాకంటే ముందు వచ్చి లొకేషన్లో కూర్చునేవాడండి ఒక ప్రొడ్యూసరు. ఇవాళ మీరు ఇంటికి వస్తున్నారు, ఇవాళ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పెట్టుకొని మొత్తం అతని మీద పెత్తనం చెలాయిస్తున్నారు. మీరు ఎక్కడ ఉంటారు, ఏ టైంకో వస్తున్నారు. ఇవాళ 100 సినిమాలు తీసిన ప్రొడ్యూసర్స్ ఇవాళ ఉన్నారండి. ఇవాళ ఛాంబర్లో ఇవాళ వచ్చిన ప్రొడ్యూసర్ 3 సినిమాలు తీసుకుపోతున్నాడు. మీ యొక్క మెయింటెనెన్స్ పద్ధతి సరిగా లేక, మీ విధానాలు సరిగా లేక. మోహన్ బాబు గారి సినిమా కంపెనీలో మీరు ఎవరైనా సరే అడగండి. ఈ రోజు కూడా ఒక నాయుడు గారి సినిమాలు తీసిన వాళ్ళు కూడా ఎంత చక్కగా తీశాడు, ఎవరికి ఏమి ఇవ్వాలి, ఏం కథ, ఎంత పెద్ద హీరోడు కూడా. ఆ రోజు అనిల్ కపూర్ నుంచి, టాబు నుంచి, నగ్బా నుంచి సురేష్ గెస్టోలో పెట్టేవారండి. ఇవాళ మీరు పార్క్ అయితే ఎక్కడెక్కడో పెట్టుకొని మీ మేర్పాటు కంచో మీరు ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వకుండా మిగతా వాళ్ళకి ఇచ్చి మీ సమయం వృధా, మీ డబ్బు వృధా అన్నీ చేసుకుంటారు. అందుకనే మన ఎవరు ఎంతోమంది, దిల్రాజు గారు ఒకటే మాట, ఎంతోమంది ప్రొడ్యూసర్ వచ్చి అవగాహన లేకుండా సినిమాలు తీసి నా సినిమా రిలీజ్ చేయమని చెప్పి పెడుతుంటే నేను బాధపడుతున్నాను. ఆయన మా దగ్గర చెప్పాను, నేను 4 ఇయర్స్ లీడర్గా ఉన్నప్పుడు. మళ్ళీ చాలామంది ప్రొడ్యూసర్ అవగాహన లేకుండా సినిమా తీసి ఇది రిలీజ్ చేయమని చెప్పి దిల్రాజు గారి దగ్గరికి వెళ్తుంటారంట. అంటే మీరు అవగాహన లేకుండా, సబ్జెక్ట్ లేకుండా మీరు తీస్తున్నారు. అంత పెద్ద మాట అనకూడదు. మీరు కథను కూడా ఈరోజు ఇంట్లేరండి. ఏది తినకుండా, దృష్టి పెట్టకుండా సినిమాలు తీసేసి మీరు నష్టపోతున్నారు తప్ప ఇది ప్యాషన్గా ఇంకోటి ఏది కాదు. దయచేసి ప్రొడ్యూసర్ అనేవాళ్ళు లేకపోతే మేము లేవు. ఆయన మా దేవుడితో సమానం. ప్రొడ్యూసర్ కంపల్సరీ మాకు ఉండాలి. 30%, 100%. మేము పొద్దున 4ంటికి లేచి సాయంత్రం 10 అయిద్దండి. 16-17 అవర్స్ పని చేస్తున్నాం. వాళ్ళు ఇచ్చే వేతనం ఎంత ఆ లెక్కేసుకొని మీరు మాకు 30%. మా డ్రైవర్స్కి మాత్రం డ్రైవర్ అనేవాళ్ళు లేకపోతే ఇదే అల్లు అరవింద్ గారు ఛాంబర్లు ఎన్నోసార్లు చెప్పారు, ఈ డ్రైవర్లు లేకపోతే, ఈ యూనియన్ లేకపోతే మనం పని చేయించుకోలేము. కూర్చోండి, ఏం మాట్లాడుతున్నారు. మద్రాసు నుంచి సినిమాలు తీసుకుంటూ వస్తున్నా, 60-70 సినిమాలు తీసుకొని వస్తున్నా. ఈ వర్కర్స్ కమిటీమెంట్తో పనిచేస్తారు. ఒక వస్తువు మర్చిపోతే తీసుకొచ్చి రిటర్న్లో ఇస్తారు. వీళ్ళకి ఇదే నేను లీడర్గా ఉన్నప్పుడు అరవింద్ గారు ఇది మాట్లాడినారండి. దయచేసి ప్రొడ్యూసర్ అందరూ అర్థం చేసుకొని మా డ్రైవర్కి చిన్న జీవితాలండి మావి, వీటిని నలిపేసే విధంగా మీరు తీసుకోకూడదు. మీరు పెట్టే భిక్ష వల్ల మేము బతుకుతున్నాం. ఈరోజు 30 సంవత్సరాల దాకా యూనియన్ ఆఫీస్ ముందుకెళ్ళిందంటే మీరు ఇచ్చిన తోడ్పాటు, మీ సాయం అందియబట్టే మేము ముందుకెళ్ళాం. దయచేసి ఫెడరేషన్ పెద్దలు కూడా దీన్ని మీరు ఫెడరేషన్ పెద్దలు కూర్చొని ఒక మాజీ లీడర్గా తొందరగా పని కల్పించే విధంగా మీరు ముందుకెళ్ళాలి. సానుకూలంగా స్పందించి ప్రొడ్యూసర్ పెద్ద మనిషి చేసుకొని మీరు ఈ నిర్ణయాన్ని కొద్దిగా వెనక్కి తీసుకొని, 4 కండిషన్లు వెనక్కి తీసుకొని 30% పెంచేసి అక్కడికి మొన్న నేను యాంకర్ గారు సుమగారికి తిరిగానండి. నేను మొన్న 3 రోజులు తిరిగాను. నేను ఒక మాజీ వాళ్ళ ఫ్రెండ్ వస్తే దించడానికి వెళ్ళాను. ఏమిస్తారు భయ్యా అన్నది. 1200 ఇస్తారమ్మా అన్నారు. ఎన్ని రోజులు పని చేస్తాం అన్నది. 15 రోజులు చేస్తాండి. ఏమయ్యా మా ఇంట్లో డ్రైవర్కి ఇస్తున్నాం 30 రోజులు, 30,000 ఇస్తున్నాం. మా డ్రైవర్ 10ంటికి వస్తాడు, సాయంత్రం 6ంటికి పంపిస్తాం, సండే సెలవు ఇస్తాం, మాకు పని లేకపోతే పంపిస్తాం అని అన్నదే. ఏం చేస్తాం మేడం, అదనంగా ఇంకొక బండి ఉంటుంది మేడం మాకు. ఈ బండికి వచ్చే 15, మాకు వచ్చే 15, 30,000 జమ కాబట్టి ఇండస్ట్రీలో 30 సంవత్సరాల నుంచి ఇక్కడ బతుకుతున్నాం మేడం. బండి లేకపోతే ఇక్కడ ఏ డ్రైవర్ కూడా డ్రైవర్ డ్యూటీ ఇక్కడే చేయాలని లేదండి. ఎక్కడ చేసినా మీరు ఇచ్చిన దానికంటే ఎక్కువ సంపాదించుకునే శక్తి డ్రైవర్కి ఉంది. ఒక బండి ఇంకోటి ఇక్కడ ఉన్న బండ్లు బయట దొరకవు. బయట మీరు పెట్టుకోవాలన్న బండి దొరకవు. మీరు 10 లక్షలు ఖర్చు పెట్టుకొని మోల్డింగ్ చేసుకొని ఒక ప్రొడక్షన్ తిరిగే వ్యాన్ ఇక్కడే దొరుకుద్ది, బయట ఎక్కడ దొరకదు. దయచేసి మీరు అర్థం చేసుకొని మా డ్రైవర్లకు న్యాయం చేయాలని కోరుతూ